మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ ఈ పేరు సోషల్ మీడియాలో వినే ఉంటారు. అపార శక్తులున్నాయంటూ ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగింది. చాలామంది తెలుగు ప్రజలు ఆ యువకుడిని కలవడానికి బారులు తీరేవారు. ఆ మధ్య కొన్ని విమర్శలు రావడంతో కనుమరుగైపోయాడు. తాజాగా మరోసారి మల్లికార్జున ముత్య వార్తల్లో నిలిచాడు. కర్ణాటకలోని యాద్గిర్లో స్వయం ఘోషిత స్వామిగా పేరు పొందిన మల్లికార్జున ముత్యపై ఫోక్సో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఆ వీడియోలో అప్పాజీ ఓ మైనర్ బాలికతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యాదగిరి జిల్లాలో స్వయం ఘోషిత దేవమానవుడు మల్లికార్జున ముత్యపై పోక్సో కేసు నమోదైంది. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫిర్యాదుతో షహపురా తాలూకా గోగి ఠాణాలో ఆయనపై ఫిర్యాదు చేసిన క్రమంలో కేసు కీలకంగా మారింది. ఒక బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తూ తీసుకున్న వీడియోలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తున్న సమయంలో కొందరు భక్తులు అక్కడే ఉన్నారు. ఒక్కరు కూడా ముత్య చేస్తోంది తప్పని అడ్డుకోకపోవడంపై నెటిజన్లు తూర్పారబట్టారు. ఈ ఘటనను తప్పుపడుతూ బాలల రక్షణ కమిషన్ కూడా పోలీసుల నుంచి వివరాలు రాబట్టింది. ఒక బాలికను గొంతు పట్టుకొని మంచం మీదకు తోయడం, ఆమె శరీరాన్ని తాకుతూ డ్యాన్స్ చేయడం, ముక్కు పిండడం తదితరాలు వైరల్గా మారిన వీడియోల్లో ఉన్నాయి. షహపురా తాలూకా రోజా మహల్కు చెందిన ముత్య తనను తాను నడిచే దేవునిగా ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. అతన్ని భక్తులు అప్పాజీ అని పిలుచుకుంటారు. ఈ ఘటనపై మల్లికార్జున ముత్య స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. తాము ఆమెను కుమార్తెగా భావించి ఆట పట్టిస్తూ మాట్లాడానని ముత్య వివరణ ఇచ్చాడు. పోలీసులు విచారణకు పిలిస్తే హాజరవుతారని చెప్పాడు. తండ్రి ఒక కుమార్తెను ఎలా చూసుకుంటారో తాను ఆ బాలికను అలాగే చూశారని వివరించాడు. పోలీసులు తనపై కేసు నమోదు చేసుకున్న వెంటనే ముత్య మఠం నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. యాదగిరి మఠం నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి తెలంగాణలోని మరో ప్రాంతానికి చేరుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరో విచారకరమైన విషయం ఏంటంటే సదరు బాలిక తల్లిదండ్రులు బాబాకు మద్దతుగా మాట్లాడారు. ఇన్స్టాగ్రామ్లో కేవలం లైకుల కోసమే తాము ఆ వీడియోను షూట్ చేసి అప్లోడ్ చేశామని, బాబాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ముత్య అనుచరులు బాబాకు సపోర్ట్గా క్యాంపెయిన్ మొదలు పెట్టగా పోలీసులు మాత్రం వీడియో ఆధారంగా లోతైన విచారణ జరుపుతున్నారు. మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ ఈ పేరు సోషల్ మీడియాలో వినే ఉంటారు. అపార శక్తులున్నాయంటూ ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగింది. చాలామంది తెలుగు ప్రజలు ఆ యువకుడిని కలవడానికి బారులు తీరారు. ఆ మధ్య కొన్ని విమర్శలు రావడంతో కనుమరుగైపోయాడు. తాజాగా మరోసారి మల్లికార్జున ముత్య వార్తల్లో నిలిచాడు. కర్ణాటకలోని యాద్గిర్లో స్వయం ఘోషిత స్వామిగా పేరు పొందిన మల్లికార్జున ముత్యపై ఫోక్సో కేసు నమోదవడం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఆ వీడియోలో అప్పాజీ ఓ మైనర్ బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
యాదగిరి జిల్లాలో స్వయం ఘోషిత దేవమానవుడు మల్లికార్జున ముత్యాపై ఫోక్సో కేసు నమోదైంది. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫిర్యాదుతో షహపురా తాలూకా గోగే ఠాణాలో ఆయనపై ఫిర్యాదు చేసిన క్రమంలో కేసు కీలకంగా మారింది. ఒక బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తూ తీసుకున్న వీడియోలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తున్న సమయంలో కొందరు భక్తులు అక్కడే ఉన్నారు. ఒక్కరు కూడా ముత్యా చేస్తోందని తప్పని అడ్డుకోకపోవడంపై నెటిజన్లు తూర్పారబట్టారు. ఆ ఘటనను తప్పుబడుతూ బాలల రక్షణ కమిషన్ కూడా పోలీసుల నుంచి వివరాలు రాబట్టింది. ఒక బాలికను గొంతు పట్టుకొని మంచం మీదకు తోయడం, ఆమె శరీరాన్ని తాకుతూ డ్యాన్స్ చేయడం, ముక్కు పిండడం తదితరాలు వైరల్గా మారిన వీడియోల్లో ఉన్నాయి. షహపురా తాలూకా రోజా మహల్కు చెందిన ముత్యా తనను తానే నడిచే దేవునిగా ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. అతన్ని భక్తులు అప్పాజీ అని పిలుచుకుంటారు. ఈ ఘటనపై మల్లికార్జున ముత్యా స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. తాను ఆమెను కుమార్తెగా భావించి ఆట పట్టిస్తూ మాట్లాడానని ముత్యా వివరణ ఇచ్చారు. పోలీసులు విచారణకు పిలిస్తే హాజరవుతారని చెప్పాడు. తండ్రి ఒక కుమార్తెను ఎలా చూసుకుంటారో తాను ఆ బాలికను అలాగే చూశామని వివరించాడు. పోలీసులు తనపై కేసు నమోదు చేసుకున్న వెంటనే ముత్యా మఠం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. యాదగిరి మఠం నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి తెలంగాణలోని మరో ప్రాంతానికి చేరుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరో విచారకరమైన విషయం ఏంటంటే సదరు బాలిక తల్లిదండ్రులు బాబాకు మద్దతుగా మాట్లాడారు. ఇన్స్టాగ్రామ్లో కేవలం లైకుల కోసమే తాము ఆ వీడియోను షూట్ చేసి అప్లోడ్ చేశామని, బాబాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు పోలీసులకు తెలిపారు. సోషల్ మీడియాలో ముత్యా అనుచరులు బాబాకు సపోర్ట్గా క్యాంపెయిన్ మొదలుపెట్టగా పోలీసులు మాత్రం వీడియో ఆధారంగా లోతైన విచారణ జరుపుతున్నారు.